హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తయారు చేసుకుందాము. ఒక 5 క్యారెట్స్, ఈ సైజ్ బీట్రూట్ ఒకటి తీసేసుకొని చక్కగా దీన్ని చెక్కు తీసేసుకోవాలి. చూపిస్తాను మీకు అది కూడాను. క్యారెట్లు వచ్చేసరికి ఇలా తీయాలి, బీట్రూట్ ఏమో ఇలా తీసేసుకుందాం. మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. నాకు ఈ బీట్రూట్ ఎక్కువ అనిపించింది, అందుకని మీరు చిన్న సైజు తీసుకోండి. బీట్రూట్ ఈ అంగుళం అల్లం ముక్క మొత్తం ఇక మొత్తం కూడా మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. మనం ఈ ముక్కలు అవన్నీ పోయక ముందే సబ్జా గింజలు ఒక 3 టేబుల్ స్పూన్లు వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే షుగర్ యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి. మీకు షుగర్ కానీ వేసుకోకూడదు అనుకుంటే బెల్లం అయినా తేనె అయినా వేసుకోవచ్చు మీరు, అది మీ ఇష్టం. కూలింగ్ వాటర్ ఒక గ్లాస్ పోసేసుకుందాము. దీన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీకి వేసేసుకున్నాం మొత్తం కూడాను. ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని క్లాత్ ఒకటి వేసుకోవాలి. మీ దగ్గర వడగట్టేది ఉన్నా తీసుకోవచ్చు, నా దగ్గర అది లేదు కాబట్టి నేను క్లాత్లో వడగట్టుకుంటున్నాను. నాకు దీంట్లో మొత్తం కూడా 3 గ్లాసులు వాటర్ పట్టినాయి. దీన్ని మొత్తం కూడా నీట్గా ఇలా పిండేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా వడగట్టేసుకోవాలి. ఇలా గట్టిగా పిండేసేసుకొని వడగట్టేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ నిండా తీసుకున్నాను. మనకి ఇవన్నీ కూడా కూలింగ్లో ఉన్నాయేమో. సబ్జా గింజలు ఇప్పుడు జ్యూస్ పోసేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఎంతో హెల్తీ అయిన క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. మార్నింగ్ టైం టీ కాఫీలు మానేసి ఇది ఒక్కసారి తాగి చూడండి, మీ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. ఎంతో హెల్తీ అయిన క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు దీన్ని అప్పటికప్పుడు చేసుకునే టైం లేకపోయినా మీరు ఇలాగా ఈ జ్యూస్ని తీసి పెట్టేసేసుకొని ఇలాగా తాగేటప్పుడు కాగబెట్టి చల్లార్చిన పాలు పోసేసుకొని తాగొచ్చు. ముందు రోజు నైట్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు మీరు. అప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్.